చూస్తున్నాం. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డిని అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే పేజీని నిందితుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ కేసులో తెలంగాణకు సంబంధించి తొలి అరెస్టు కావడంతో ఇక మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే పేజీని నిందితుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ కేసులో తెలంగాణకు సంబంధించి తొలి అరెస్టు కావడంతో ఇక మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. అతను ఎవరు, అసలు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేజ్ని కూడా హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, అమిత్ షా ఎడిటెడ్ వీడియో మార్ఫింగ్ కేసులో దేశవ్యాప్తంగా కూడా పలు కేసులు నమోదైనప్పటికీ ఇటు తెలంగాణలో సిసిఎస్ పోలీసులు మాత్రం 5గురు అరెస్ట్ చేశారు. కానీ ఢిల్లీ పోలీసులు మొట్టమొదటి అరెస్టు తెలంగాణకు సంబంధించిన అరుణ్ రెడ్డిని నిన్న రాత్రే ఆర్కే ఆశ్రమ్ మార్గ్లో ఉంటున్న తన నివాసంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో అరుణ్ రెడ్డి ఉన్నారు. ఈ స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే అకౌంట్ను నడిపిస్తున్నారు అరుణ్ రెడ్డి. అంటే జాతీయ సోషల్ మీడియా కన్వీనర్గా అరుణ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అరుణ్ రెడ్డి చూసుకుంటారంటూ కూడా మనకి కొంత సమాచారం అయితే ఉంది. దానిలో భాగంగా ఈ ఎడిటెడ్ వీడియోకి సంబంధించి అరుణ్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా నిన్న రాత్రే ఆర్కే ఆశ్రమ్ మార్గ్లో తన నివాసం నుంచి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ పోలీసుల ఆధ్వర్యంలో అరుణ్ రెడ్డి ఉన్నారు. ప్రజెంట్ విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు అరుణ్ రెడ్డితో పాటు అంటే ఢిల్లీ పోలీసు తెలంగాణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన మొదటి అరెస్ట్ ఇది. కానీ ఇటు ఇప్పటికే హైదరాబాద్లో తెలంగాణలో బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఇటు తెలంగాణ పోలీసులు కూడా 5గురిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఫోన్లు సీజ్ చేశారు. సిపియూలు కానీ ల్యాప్టాప్లు కానీ వారి నుంచి తీసుకుని వారికి 10,000 పూచికత్తుతో అంటే ఈరోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారికి బెయిల్ కూడా మంజూరు చేశారు. ఇద్దరు పూచికత్తు 10,000 జరిమానాతో వారికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. ప్రతి శుక్రవారం వారు కోర్టుకు వచ్చి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇది ఢిల్లీకి సంబంధించి అంటే ఢిల్లీ పోలీసులు ఇది మొదటి అరెస్టు చేశారని మనం చెప్పుకోవాలి. ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యవహారాలన్నీ కూడా అరుణ్ రెడ్డి చక్కబెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే దీనిలో అరుణ్ రెడ్డి హస్తం కూడా ఉంది అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా అరెస్ట్ చేసి అరుణ్ రెడ్డిని